హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముందుగా ఇప్పటికే ఏజ్ల వరకు అందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మే 26వ తారీఖు అండి. టాప్ 5 అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక అంతా మీ ఆశీర్వాదమే, తెలంగాణ ఆడబిడ్డలతో మా ప్రభుత్వం ఏర్పడిందని. సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ ఆడబిడ్డలతో మా ప్రభుత్వం ఏర్పడిందని, ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తెచ్చే శక్తి కూడా మహిళలకు ఉందని, మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ప్రభుత్వ సంకల్పం. మారుమూల గ్రామాల్లోని మహిళలకు కూడా ఆర్థికంగా నిలబడతామని, మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, సూపర్ బజార్లు, మహిళలకు సంఘాల వడ్లు కొనుగోలు చేసే బియ్యం, ప్రభుత్వాన్ని ఇచ్చే చర్యలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నామని, 2034 నాటికి 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 8,000 ఇందిరా మహిళా శిశు శక్తి భవనాలు నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన. అంటే మహిళా సంఘాల భవనాలు లేవు కాబట్టి వర్చువల్గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ప్రారంభానికి మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ డిజైన్లలో విడుదల మంత్రి సీతక్క అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇందిరమ్మ చీరలకు సంబంధించి మహిళలకైతే అందించడం అయితే జరుగుతుంది కదా. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలకు సంబంధించి కొత్త డిజైన్లు అనేది రిలీజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఆడబిడ్డలకు సారీలాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక గతంలో ఇచ్చిన చీరల నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారు అని చెప్పేసి విమర్శలు రావడంతో గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని అన్నారు. పట్టణ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలక పచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు అయితే ఇవ్వబోతున్నామని తెలియడం జరిగిందనమాట. సో వేదిక పైన చిలక పచ్చ రంగులో ఉన్నటువంటి ఇందిరమ్మ చీరలను 4 కొత్త డిజైన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆవిష్కరించడం అయితే జరిగిందనమాట. వాటిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు. సో మొత్తానికి కొత్త డిజైన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరొక అప్డేట్, తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నామని చెప్తున్నారు. సో పేద మధ్యతరగతి వర్గాలకు మరింత మేలు జరిగేలా 2 పథకాలు కూడా తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. అందులో వచ్చేసి చేయూతను అందించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన దివంగత ఇందిరా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే అమలులో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేయనున్నారు కాబట్టి తద్వారా ప్రతి లబ్ధిదారికి 27,000 రూపాయలు అధికంగా లభిస్తాయని చెప్తున్నారు. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశానికే ఆదర్శంగా ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల జీవిత బీమా ఇన్సూరెన్స్ లాంటిది అనేది కవర్ చేయబోతున్నారు అనమాట, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రేషన్ కార్డు సంబంధించి ఉన్నవారందరికీ కూడా త్వరలోనే నామినీ పేర్లు ఎక్కించుకొని ఇవన్నీ కూడా సర్వే అయితే చేయబోతున్నారు. ఇన్సూరెన్స్ సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. జూన్ 5 తర్వాతనే రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు, ఎందుకంటే వానాకాలం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా 10 లేదంటే 5 తారీఖు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లోనూ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మండుతున్న రాష్ట్రం, పొడిబారిన వాతావరణం రాష్ట్రంగా ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అత్యధికంగా సోమవారం మనకు వేములపల్లిలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయని చెప్పేసి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే పట్టణ ప్రాంతంలో వచ్చేసి చీరలు అనేది పంచుతూ ఉన్నారు కదా. అయితే ఇక్కడ వచ్చేసి లాంఛనంగా సోమవారం కార్యక్రమం అయితే ప్రారంభించారు. కరీంనగర్లో కార్పొరేషన్ సంబంధించి అక్కడ వచ్చేసి ఎవరికి వారి అధికారులు
వివరించడం వల్ల నగరపాలక సంస్థ అధికారులు చీరలకు సంబంధించి వార్డు అధికారుల ద్వారా డివిజన్ కార్పొరేటర్లకు ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సి అయితే ఉంది. ఒకరిద్దరు అధికారుల మూలంగా అంటే వార్డు అధికారులకు సంబంధం లేకుండా ఆర్పీల చీరలు వెళ్ళడం, కార్పొరేటర్లకు సరైన సమాచారం కూడా వెళ్ళకపోవడం వరే తీరు విమర్శలకు అయితే దారితీసింది. మొదట స్వయం సంఘాలకు, అదేవిధంగా ఇక అనంతరం 18 సంవత్సరాల నిండిన తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకైతే ఇస్తారు కాబట్టి 11,000 చీరలు తక్కువ రావడం జరిగింది. ఇక అధికారులు గుర్తించి వాటిని సమన్వయం చేయడానికి ఇక త్వరలోనే గోదాముల నుంచి చీరలు తెప్పించి వాహనాలు అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. పింఛన్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చారండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి మన కొత్త పింఛన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు దరఖాస్తు చేసుకోవాలంటూ హడావిడి చేస్తున్నారు. కానీ 2-3 రోజుల్లో గడువు ఉందంటూ తప్పుడు సందేశాలు పంపిస్తున్నారని చెప్పేసి ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతారు. ఇప్పుడు అర్హులు ఎంతమంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పెన్షన్లకు సంబంధించి బడ్జెట్లో అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి 2 లక్షల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ పాత మార్గదర్శకాల ప్రకారం ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50,000 పైగా అర్హులు ఉండే అవకాశం అయితే ఉంది. ఒక జిల్లాకి ఎంతమంది అంటే కొత్తగా దరఖాస్తు చేసుకుంటారా లేదా ఇటీవల ప్రజాపాలన దరఖాస్తు ప్రగతి పాలనలో ఇచ్చిన అర్జీలను ఆమోదిస్తారా, జిల్లా కలెక్టర్లు ప్రజాపాలనలు ఇచ్చిన దరఖాస్తులు అవే ఫైనల్ చేస్తారా, ఇవన్నీ కూడా స్పష్టత అయిన ఆదేశాలు అనేది ఏమీ రాలేదు కాబట్టి ఎలాంటి ఉత్తర్వులు రాకుండా పాత మార్గదర్శకాలకు అంటే ఫోన్లోనే వైరల్. ఇక మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ఎలా గుర్తిస్తారు ఏంటనేది కూడా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆందోళన చెందొద్దు. కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదంటున్నారు. ఉత్తర్వులు రాగానే ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులకు ద్వారా సమాచారం కూడా అందిస్తామని చెప్పేసి ఇక గ్రామ అభివృద్ధి అధికారి అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆఫ్లైన్లకు సంబంధించి ఇటీవల కాలంలో చాలామంది అయితే దరఖాస్తులు అనేది చేసుకోవడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ అయిందనమాట. చాలామంది మాకు పెన్షన్లు అనేది ఇంకా రాలేదని అంటున్నారు. ఒకవేళ మీరు పెన్షన్లు కనుక తీసుకుంటే ప్రభుత్వం నుంచి ఏ జిల్లా ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే దాదాపు నెల చివరి వారం నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రేపు మనకు పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అయితే బ్యాంక్ అకౌంట్లో హైదరాబాద్లో అయితే పడ్డాయని చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చేసి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అని అంటున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇచ్చారనమాట. ఇంకా కొన్ని జిల్లాలకు అయితే రాలేదు. ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే రావడం జరుగుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ ఏదైతే ఉందో ప్రభుత్వం చేయడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తు అనేది ఇప్పటికే చాలామంది అయితే అర్హత ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకుంటున్నారు. వెరిఫికేషన్ కూడా నడుస్తుంది. ఈ ప్రాసెస్ కూడా చాలామంది గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో కూడా పంచాయతీ కార్యదర్శి ముఖ్యంగా మన యొక్క ఆధార్ కార్డు, ఆసరా పెన్షన్ కార్డు తీసుకువెళ్తే వెరిఫికేషన్ కూడా చేస్తున్నారనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. ఇక మీ జిల్లాకు సంబంధించి అప్డేట్ అయిన వెంటనే కూడా వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడు ఇస్తారు ఏంటి పెన్షన్లకు సంబంధించి కూడా